సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం నేను మీ మాధురి. ఈ రోజు అయితే మనం గాంధీ భవన్ లో ఉన్నాము. ఇక్కడైతే చూడొచ్చు చాలా మంది కార్యకర్తల్లో ఆనందం వెల్లువెత్తుతోందని చెప్పొచ్చు. నిజంగా ఈ రోజు కాంగ్రెస్ గెలిచింది. ఒక్కొక్కరి కష్టం ఊరికే పోలేదు. ప్రతి ఒక్కరి కష్టం ఇక్కడైతే ఈ రోజు గెలుపుతో కావ్యం యాక్చువల్ గా కాంగ్రెస్ అయితే విజయం సాధించుకుంది. ఇక్కడైతే మనతో పాటు చాలా మంది ఉన్నారు. వారి ఆనందాన్ని మనం పంచుకుందాము. సార్ చెప్పండి, ఎలా ఉంది మీ ఫీలింగ్? సంతోషంగా ఉంది. 10 సంవత్సరాల ఒక శకుని పాలనకు విముక్తి పొంది ఈరోజు ప్రజాపాలన దిశగా వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కాంగ్రెస్ కార్యకర్తలు కాదు, కాంగ్రెస్ నాయకులు. వీళ్ళందరికీ కూడా చేతులు జోడించి మనస్ఫూర్తిగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రజానికానికి, అదేవిధంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం కష్టపడినటువంటి నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా 3.5 సంవత్సరాల పిసిసి అధ్యక్షులుగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చాలా భిన్నమైన రీతిలో గ్రామీణ కార్యకర్త నుంచి జాతీయ స్థాయిలో నాయకత్వం వైపు ఉన్నటువంటి నాయకులు కూడా పార్టీ మారిపోతున్నటువంటి సందర్భంలో ఆ రోజు కేసీఆర్ను ఎవరూ ఓడించలేరు, కేసీఆర్ను ఎవరూ ఎదుర్కోలేరు, కేసీఆర్కు ఎదురే లేదు ఈ తెలంగాణలో. తెలంగాణ తెచ్చిన పార్టీగా, సంక్షేమ పథకాలు పెడుతున్న పార్టీ కానీ పెద్దగా గొప్పలు చెప్తున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం స్థానికుల నాయకుల యొక్క అభిప్రాయాలను గౌరవించి రేవంత్ రెడ్డి గారిని పిసిసి అధ్యక్షులుగా ఇచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో అన్యూన్యమైనటువంటి మార్పులు వచ్చాయి. ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త కాంగ్రెస్ పార్టీ నాది, నాకు ధైర్యం ఉంది, నా వెనక రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, సోనియా గాంధీ గారు ఉన్నారు, రాహుల్ గాంధీ గారు ఉన్నారని ఒక దూరదృష్టితో నిరంతరం ప్రజల మధ్య పోరాటాలు చేస్తూ మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీని గెలుపు దిశగా ప్రయత్నం చేశాం. ముఖ్యంగా అది రైతుల సమస్య కావచ్చు, విద్యార్థుల సమస్య కావచ్చు, నిరుద్యోగుల సమస్య కావచ్చు, లేకపోతే నిన్నటికి నిన్న కూలినటువంటి 1,00,000 కోట్ల రూపాయలు అవినీతి చేసినటువంటి మేడిగడ్డ ప్రాజెక్టు కావచ్చు, అన్ని విషయాల్లో నిరంతరం ప్రజల మధ్య నుండి పోరాడాం. దానికి నిదర్శనంగానే ఈరోజు ఒక థంపింగ్ మెజారిటీ, ఎక్కడైతే మాకు మెజార్టీలు వచ్చాయో 20,000, 30,000, 40,000, 50,000 వరకు కూడా టచ్ చేసి ఈరోజు మెజార్టీలు వచ్చాయి. మీరు గమనించండి, కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారి వ్యూహరచన, చతురత, మాటలు అన్నీ కూడా ఎదుర్కోగలుగుతాం అని ఒక ధీమా ఇచ్చి మమ్మల్ని ఈరోజు గెలుపు దిశగా, అధికారం దిశగా ప్రయత్నం చేశారు. మేము వారిని నియమించినందుకు ఆ రోజు ధన్యవాదాలు చెప్తున్నాం. ఈరోజు కూడా ముఖ్యంగా మొన్న తుక్కుగూడ జరిగినటువంటి సభలో ఏదైతే సోనియా గాంధీ ద్వారా మేము 6 గ్యారంటీలను ప్రవేశపెట్టాము, దాన్ని ప్రజల్లోకి కార్యకర్తలందరూ కూడా చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి నాయకులందరూ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి చెప్పడం ద్వారా ఈ విజయం మాకు వచ్చింది. మళ్ళీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీ టీవీ 95 నుంచి. సార్ మీరు అంటే కార్యకర్తలకి, నాయకులకి అయితే ధన్యవాదాలు చెప్పారు, కానీ ఓటేసిన ప్రజలకు ఏం చెప్తారు? అదే చెప్తా ఉన్నా. ఇదంతా జరిగినటువంటి సందర్భంలో ఇదంతా ప్రజలు గమనించి ఏదైతే శకుని పాత్ర చేసినటువంటి కేసీఆర్ని అహంకారంతో, కేటీఆర్ అహంకారం అనుకోండి, కేసీఆర్ నియంతృత్వం అనుకోండి, కవిత గారి లంచగొండితనం అనుకోండి, కుటుంబ పరిపాలన అనుకోండి, ఇవన్నిటిని కూడా వ్యతిరేకించి ఈరోజు ప్రజలు నిర్భయంగా మద్యం, డబ్బు అన్నిటినీ కూడా లెక్క చేయకుండా కాంగ్రెస్ పార్టీకి విజయం సాధించి పెట్టినందుకు ప్రజలకు, ముఖ్యంగా ఓటర్లందరికీ కూడా నేను చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తాను. కానీ ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాం, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ గెలుపును అహంకారంగా తీసుకోవద్దని, చాలా బాధ్యతగా వ్యవహరించాలని, చాలా బాధ్యతతో కూడిన పని చేయాలని, ప్రజలకు నిరంతరం సేవ చేయాలని, 10 సంవత్సరాలు దూరమైనటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఒక 20 సంవత్సరాలైన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేలాగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని మీ టీవీ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ధన్యవాదాలు. ఓకే, రైట్, కంగ్రాచులేషన్స్ సార్. సార్ చెప్పండి, యాక్చువల్గా మిమ్మల్ని అయితే ఒకటి అడగాలి కంపల్సరీ. మీరు గోషామహల్ సీట్ కోసం అయితే చాలా పెద్ద గొడవ చేశారు, బట్ ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ కార్యకర్తలతో కూర్చుని, నాయకులతో కూర్చుని మళ్ళీ ఇలా సేవ చేయడానికి ముందుకొచ్చారు. ఎందుకు ఈ మార్పు మీలో? మేము గోషామహల్లో కూడా వేరేళ్ళకు కూడా ఇస్తే మేము పని చేసిన, ఇప్పుడు కాంగ్रेस గెలుచునా तेलंगाना 60 to 70 आ रहे हमारे कांग्रेस, और कांग्रेस की पूरी तेलंगाना में लहर है।
और ये ऐसी लहर है, रेवंत रेड्डी जी साहब जो 3.5 साल में जो काम करे हैं, सोनिया गांधी, राहुल गांधी और हमारे प्रेसिडेंट साहब जो इनको प्रेसिडेंटशिप दी है कांग्रेस की, तो उससे हमारी कांग्रेस आगे बढ़ी और ऐसे आगे बढ़ी। और जो 2 महीने पहले जो मिट्टूगुड़ा में जो हुआ था प्रोग्राम, वो इतना बढ़िया था कि कांग्रेस की लहर आ गई जब से। और कांग्रेस ऐसी लहर है कि तेलंगाना में 60 से 70 सीट आएंगे। और ये भी याद रखो, ABC, A कहीं की बीजेपी, B कहीं की TRS, C कहीं की MIM, ये तीनों मिलके हमारे को हराने की कोशिश करे। ये नहीं जानते ये जगन्नाथ का हाथ है, पूरे हिंदुस्तान में लहराएगा। ऐसा हाथ है कि कांग्रेस की लहर फिर 2024 में आएंगी। 2024 में ऐसी आएंगी कि मोदी जी परेशान होकर फिर पहाड़ों पे बैठेंगे और योगी जी जाएंगे कहीं और। हो सकता हमारे नड्डा जी हिमाचल में पहाड़ा फोड़ते रहेंगे। जय कांग्रेस, जय తెలంగాణ। మనతో పాటు షమీమ్ ఆగా ఉన్నారు, తెలంగాణ మహిళా స్టేట్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు, వారితో మాట్లాడదాం। మేడం कैसे लग रहा है, कांग्रेस अभी जीत गए? हमारी आज खुशी का दिन का हम बता ही नहीं सकते कि कितनी खुशी हो रही है। जय कांग्रेस, जय जय कांग्रेस। आज राहुल गांधी की मेहनत रंग लाई, प्रियंका गांधी की मेहनत रंग लाई, सोनिया गांधी जी की मेहनत रंग लाई। आज हम लोग इंतजार कर रहे थे। हमारी पार्टी इसलिए जीती है कि हम सिर्फ वादे नहीं करते हैं। हमारा हमेशा परंपरा रही गांधी परिवार की और कांग्रेस पार्टी की कि वो जो भी वादे करते हैं उसको पूरा करते हैं। यही मतलब है कि आज हमारी पार्टी फिर से सत्ता में आ रही है। अभी तक केसीआर ने बंगार तेलंगाना बोल रहा है, अभी कैसे होता है? तेलंगाना बनाने में भी सोनिया जी की मेहनत, कांग्रेस पार्टी की ही मेहनत रही। और आज BRS बन गया, वो उनका जो भी लुकआउट है, वी आर नॉट इंटरेस्टेड। आप सब लोग ने कैसे सेलिब्रेट कर रहा है? हम पूछे मत, हमारी जिंदगी की बहुत बड़ी खुशी है जो राहुल जी की मेहनत काम आई। उनकी पदयात्रा ने बता दिया दुनिया को कि राहुल भी क्या चीज है। సార్ ఒక్క మాట అయితే చెప్పాలి, యాక్చువల్ గా ఇప్పటి వరకు అయితే మీరు గెలుపుకి చాలా కష్టపడ్డారు, ఇప్పటి నుంచి అయితే ప్రజలకు ఇచ్చిన మాట కోసం చాలా పని చేయాల్సి అయితే ఉంది, కాంగ్రెస్ అన్ని నిలబెట్టుకుంటుందంటారా? 100% నిలబెట్టుకుంటుందండి। కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు కూడా ఇవన్నీ నిలబెట్టుకుంటుంది। ఇంకా ఈ యొక్క ఈ రైతు బంధు 10,000 నుంచి 15,000 చేసిరో అది కూడా నిలబెట్టుకుంటుంది। ప్రతిదీ ఇచ్చిన ఏదైతే ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చారో హామీ 100% నిలబెట్టుకుంటుంది। సార్ మీరు చెప్పండి సార్, ఎలా ఉంది మీకు? అయితే బాగా మంచి మెజారిటీతో ఉంది కాంగ్రెస్, ఇంకా గెలుపు సాధ్యం అయిపోయింది, సో ఎలా ఉంది మీ ఫీలింగ్? ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక రాక్షస పాలన నుంచి, కంసుడి పాలన నుంచి ఇలా విముక్తి చెందిన దినం। ఎందుకంటే దాదాపు 10 సంవత్సరాల నుంచి ఏ లక్ష్యంతోనైతే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందో ఆ లక్ష్యాన్ని నెరవేరకుండా ఆ ట్యాగ్ లైన్లో తుమ్ములో తొక్కిన దరిద్రుడు ఎవరంటే కేసీఆర్ గారు। అందుకొరకే ఇలా తెలంగాణ ప్రజలందరూ కూడా సాయుధ పోరాటం చేసి తెలంగాణ పోరాటం చేసిన వాళ్ళు కాబట్టి ఇవాళ మహిళలు ముఖ్యంగా గ్రామీణ స్థాయి నుంచి, ఏజెన్సీ ప్రాంతం నుంచి కూడా ఒక మార్పు వచ్చింది। మా PCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు పదే చెప్పారు, ఫర్ చేంజ్ అంటే మార్పు కావాలని। అందుకొరకే ప్రజల నుంచి వచ్చిన ఈ స్పందనను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేపు పెద్ద ఎత్తున కార్యక్రమం చేపడతాం। అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే PCC అధ్యక్షుడు అయ్యారో ఈయన దళితుల మీద జరుగుతున్న సంఘటనల మీద దళిత దండోర కార్యక్రమం తీసుకోవడం జరిగింది। అదేవిధంగా రావిరాల్లో నిరుద్యోగ జంక్షన్ తీసుకోవడం జరిగింది, మెంబర్షిప్ ట్రైనింగ్ చేసుకోవడం జరిగింది। 3 చింతలపల్లిలో గజ్వేల్ నియోజకవర్గం కేసీఆర్ గారి నియోజకవర్గంలో ఆ యొక్క ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను ఎండగట్టడం జరిగింది। అదేవిధంగా రైతు బంధు రైతుల కోసం కూడా మేము వ్యవసాయ కమిషనర్ ముట్టడి చేసినాం। ఏ ముట్టడి చేసిన సందర్భంగా ఏ ధర్నా చౌక్ అయితే ఓ ప్రజాస్వామ్యబద్ధంగా ఉండనో ఆ ధర్నా చౌక్ నే బంద్ చేసిన దుర్మార్గ చక్రవర్తి ఎవరంటే కేసీఆర్ గారు। రేవంత్ రెడ్డి గారి ప్రపంచం చూసిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ ప్రపంచం చూసిన తర్వాత ధర్నా చౌక్ను ఓపెన్ చేయవలసి వచ్చింది। అందుకొరకే ఈ రాష్ట్రంలో రాహుల్ గాంధీ ప్రకటించిన రైతు డిక్లరేషన్ కానీ, ప్రియాంక గాంధీ డిక్లరేషన్ యూత్ డిక్లరేషన్ కానీ, అదేవిధంగా సోనియా గాంధీ గారు తెలంగాణ దేవత ఎట్లుంటో తెలియదు కానీ సోనియా గాంధీ రూపకంగా తెలంగాణ దేవత సోనియా గాంధీ గారు ఇచ్చిన 6 గ్యారెంటీలు కానీ
రేపు కర్ణాటకలో ఏదైతే 5 గ్యారెంటీలు ఇచ్చి ఇలా ప్రజాస్వామ్యబద్ధంగా తొలి క్యాబినెట్లో పెట్టి ప్రజలకు అందించే పాలన జరుగుతున్నాయి. ఒక రసాయన ఒక్క మాట సార్, అంటే ఇప్పుడు కాంగ్రెస్ వస్తే కనుక రైతు బంధు ఉండదు అని కొంతమంది చెప్తున్నారు, మీరు ఏమంటారు? అలా భయపడే వాళ్ళకి ఏం ధైర్యం ఇస్తారు? అసలు భయపడవలసిన అవసరం లేదు. రైతు బంధు అనేది కేసీఆర్ గారు కొంత ఇస్తే మేము 5,000 కలిపి ఎక్కిస్తా ఉన్నాం. ఏ స్కీమ్ కూడా ఆపడానికి లేదు. ప్రతి ఒక్కరం కూడా ఆ స్కీమ్లను కంటిన్యూ చేస్తాం. కొన్ని ఏదైతే ప్రజా వ్యతిరేక స్కీమ్లు ఉన్నాయో ఆ స్కీమ్లన్నీ రద్దు చేస్తాం. పిసిసి అధ్యక్షుడు చెప్పినట్టు మన ధరణి పోర్టల్ మాత్రం ఫస్ట్ రద్దు చేసే విధంగా చర్య తీసుకుంటాం. సార్ అయితే సార్ ఒక్క మాట సార్, ఈసారి కాంగ్రెస్ గెలుపుకి టీడీపీ సపోర్ట్ కూడా ఎక్కువ ఉంది అంటున్నారు. అది ఎంతవరకు నిజం? నిజంగా టీడీపీ తెలంగాణలో పోటీ చేయకపోవడం వల్ల ఆ ఓట్లు కూడా టీడీపీ అది చాలా తప్పు మాట అమ్మా. కాంగ్రెస్ కు ప్రజలు సహకరించిన ప్రజలే ఈ చేంజెస్ రావాలనేది ప్రజలు దృష్టించిన వాటికే ఈ రోజు హైదరాబాద్ లో ఓల్డ్ సిటీ అసలు ఏరియాలో కూడా కాంగ్రెస్ కు కొద్దిగా గుర్తింపు వచ్చిందంటే అర్థం చేసుకోండి మీరు. ప్రతి దగ్గర కాంగ్రెస్ ఏకతాటిగా ఊర్లలో కూడా నేను కొన్ని డిస్ట్రిక్ట్లలో ఇన్ఛార్జ్ గా చేసి వచ్చాను. ఆ రోజు కూడా నేను చెప్తున్నాను, మేము 6 నెలల ఏడాది నుంచి మేము చెప్తున్నాం కాంగ్రెస్ మళ్ళీ వస్తుంది. ప్రజలందరూ విసిగిపోయినారు ఈ ప్రభుత్వంతో. ఇక వస్తే కాంగ్రెస్ పాలన మంచి జరుగుతుందని అందరు ప్రజల అభిప్రాయంతోనే కాంగ్రెస్ ఈ ఘన విజయం సాధిస్తుందని నా అభిప్రాయం. ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు అయితే మీరందరూ చాలా కష్టపడ్డారు, నేను కళ్ళలో చూసాను ప్రతిరోజు. సో మీ కష్టానికి అయితే ప్రతిఫలం వచ్చేసింది. ఎలా అనిపిస్తుంది? మాకు ఇప్పుడే వార్త వచ్చింది, టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ గంగరాలు జైలై రాష్ట్ర పోలీస్ డీజీపీ ఇప్పుడే పోయి రేవంత్ రెడ్డి వచ్చి కూలారేసి మిఠాట బీచ్ వచ్చిందంటే టీఆర్ఎస్ దుఃఖం అని చెప్పినట్టే. ఇక మేము అధికారంలోకి వస్తున్నాం. యాక్చువల్గా అధికారంలోకి రావడం ఒక ఎత్తు, ఇప్పటి నుంచి బాగా నిలబెట్టుకోవడం ఇంకో ఎత్తు. అది నిలబెట్టుకుంటుందా కాంగ్రెస్? బరాబర్ నిలబెడతాం మేడం. 50 ఏళ్ళు మేము చెప్పిన వాళ్ళు అయ్యే తెచ్చి రావాల తాతలు చెప్పిన 50 ఏళ్ళు మేము చేస్తాం కదా. మేము చేసిన అభివృద్ధి వాళ్ళు తెచ్చి వచ్చి పీపీ అడిగిన అంతేం లేదు. బరాబర్ చేస్తాం. 20 ఏళ్ళ దాకా ఉండబోతాం ఈ దుఃఖం. అరే ఏం మేడం. ఓకే రైట్, థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్, కంగ్రాట్యులేషన్స్ సార్. అంటే ఇప్పుడు కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ అంటారు, సో మైనారిటీస్ అందరూ కూడా కాంగ్రెస్ మొగ్గు చూపడం వల్ల కాంగ్రెస్ వచ్చింది అంటారు. వాస్తవంగా ఈరోజు తెలంగాణలో మైనారిటీస్ అందరూ 90% కన్నా ఎక్కువ కాంగ్రెస్ వైపు వాళ్ళ ఓటుని వినియోగించుకున్నారు. కాబట్టి మళ్ళీ తెలంగాణలో కాంగ్రెస్ కర్ణాటక లాగా మళ్ళీ వచ్చిందనేది నేను ఈ సభముగా అనుకున్నాను. కర్ణాటకలో ఎట్లా మైనారిటీస్ అందరూ కాంగ్రెస్కి నమ్మినారు, అట్లాగే ఇక్కడ నమ్మినందుకు కాంగ్రెస్ వచ్చింది. రాబోయే రోజుల్లో తెలంగాణలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉంటారనేది నేను అనుకుంటున్నాను. గెలుపు ఒకటి, తర్వాత 6 వారాలు అన్ని ఇవన్నీ వేరే ఎత్తు. బట్ ఇప్పటి నుంచి ఒక ప్రశ్న వస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరికి, సీఎం ఎవరు? సీఎం రేవంత్ రెడ్డి గారే ఉండాలి. హార్డ్ వర్క్ చేసింది రేవంత్ రెడ్డి గారే, కష్టపడింది రేవంత్ రెడ్డి గారే. మేము సీఎంగా చూడాలనుకుంది రేవంత్ రెడ్డి గారు కనుకనే మేము కంటిన్యూ కాంగ్రెస్లో కంటిన్యూ. చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది గెలుపు? మాకు చెప్పలేనంత హ్యాపీనెస్ ఉంది. విజయవంతం అనేది ప్రజలది. రేవంత్ రెడ్డి అన్న, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించబోతుంది. దానికి కారణము మా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రాహుల్ గాంధీ జోడో యాత్ర తెలంగాణలో చేయడంతో తెలంగాణలో మొత్తం ఒక మార్పు కనబడ్డది. మరి అలాగే కేసీఆర్ గారు ఎప్పుడు వచ్చినా ఊర్లలో పోయి దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా, 2 గదుల ఇల్లు ఇస్తా, 2 బెడ్రూమ్ల ఇల్లు ఇస్తా అని చెప్పి ప్రతి ఒక్కరిని మభ్యపెట్టుకుంటూ వాళ్ళ ఇల్లు లేదు. గతంలో కూడా ఆయన ఎన్నికల్లో వాగ్దానం చేసుకుంటూ భూమున్న వారికి 5 లక్షల రూపాయలు ఇచ్చి ఇల్లు కూడా కట్టిస్తానన్నాడు. ఈ దగాపూర్ మాటలందరినీ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ప్రజలలో తీసుకుపోయి ఈ రాబోయే ప్రభుత్వానికి నాంది పలికిరు. ఈ రోజు చాలా శుభసూచకము. ఎందుకంటే దొరల తెలంగాణ పోయి సోనియా గాంధీ గారు ఇచ్చిన తెలంగాణ వస్తుంది. కాబట్టి మనకు రాబోయే రోజులన్నీ ఈ విధంగానే సోనియా గాంధీకి కృతజ్ఞత తెలుపుకుంటూ ఆమె జన్మదినం రోజు మనం ప్రమాణ స్వీకారం చేస్తున్నామంటే సోనియా గాంధీ గారికి గిఫ్ట్ గా మనము కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి గిఫ్ట్ ఇస్తున్నామని తెలియజేయడానికి సంతోషపడుతున్నాం.
సార్ చెప్పండి సార్, యాక్చువల్గా మీరైతే చాలా హామీలు ఇచ్చి వచ్చారు అగ్రికల్చర్ విషయంలో కానీ, రైతులకు కానీ, ఈవెన్ నిరుద్యోగులకు కూడా చాలా చేస్తామని, అవన్నీ కూడా మీరు నిలబెట్టుకుంటారా? తప్పకుండా నిలబెట్టుకుంటాం. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో ఆరోగ్యశ్రీ స్కీమ్ తీశారు, ప్రజలకు అందరికీ ఉపయోగపడే స్కీమ్. ఇంకోటి విద్యుత్ ఫ్రీ అని చెప్పారు, వ్యవసాయానికి విద్యుత్ 7 గంటల విద్యుత్ నిరాడగద్దరు ఇచ్చాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ స్కీమ్ని ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చాడు, ఆరోగ్యశ్రీ ఇచ్చాడు. ఇవన్నీ స్కీమ్లను కూడా నీరు మార్చే విధంగా చేసాడు మన కేసీఆర్ గారు. ఈరోజు రైతు బంధు అని ఇస్తుండ్రు, రైతుల నుంచి వ్యవసాయం వాళ్ళు తీసుకుని రైతు తీసుకొని వాళ్ళకు క్వింటాల్కు 2 కిలోలు కట్ చేసి కానీ 4 క్వింటాలు కట్ చేసి ఒక చేతితో ఇచ్చి ఇంకో చేతితో తీసుకుంటారు. రైతుల నుంచి ఈరోజు ఉద్యోగుల దాకా నిరుద్యోగుల దాకా ప్రతి ఒక్క సంవత్సరం కూడా ప్రజలు మొత్తం పిడపడి అందరూ కూడా మోసం చేసేడు కేసీఆర్ గారు. కాబట్టి ఈరోజు ప్రజలందరూ కేసీఆర్ బాయ్ బాయ్ కేసీఆర్ అంటూ అతను ఇంటికి పంపించే ప్రోగ్రామ్ చేశారు. కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదు అన్న వాళ్ళకి ఏం చెప్తారు సార్? ఇప్పుడు కరెంటు కోతలు అవి ఏమి ఉండవు కదా? కరెంటు కూడా 100% ఉండేది, 24 గంటలు ఖచ్చితంగా కరెంట్ ఇస్తారు. ఎవరైతే ఉండేది అని చెప్పారో ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ఇలాగే అన్నాడు, చుట్టూ తిప్పుకొని వెళ్ళిపోయాడు. అలాగే ఈరోజు కేసీఆర్ అన్నారు, కేసీఆర్ పని కూడా ఇంటికి పంపించారు పబ్లిక్. ఈరోజు అలాంటి ప్రసక్తి ఉండదు, 24 గంటలు నిరాడంగా వ్యవసాయానికి విద్యుత్ మన రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఇస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఖచ్చితంగా వస్తుంది. సీఎం ఎవరైతే బాగుంటుందంటారు? రేవంత్ రెడ్డి గారు అయితేనే బాగుంటుంది. అందరూ కూడా అదే కోరుకుంటున్నాం, అదే యువతో వర్క్ చేశాం. రేవంత్ రెడ్డి గారు అయితేనే సీఎంగా బాగుంటుంది. స్టేట్ కూడా అన్ని ఇంప్లిమెంట్ అవుతుంది, పబ్లిక్ కూడా మంచి సేవ చేయగలుగుతారు, అన్ని కార్యక్రమాలు కూడా నిరాగడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు అయితేనే బాగుంటుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ సార్. ఇక్కడైతే మనతో పాటు చాలా మంది లీడర్స్ ఒకరి తర్వాత ఒకరు వారి ఆనందాన్ని షేర్ చేసుకోవడానికి మన 95 న్యూస్తో వచ్చేస్తున్నారు. సార్ చెప్పండి సార్, ఎలా ఉంది కాంగ్రెస్ గెలుపు మీకు? మేడం అద్భుతంగా ఈసారి మాత్రం అద్భుతంగా మన తెలంగాణలో ప్రగతి భవన్ గడియలు బద్దలగొట్టుకొని ఈ బంగారు తెలంగాణ ఏదైతే సాధించాలని మన తెలంగాణ ప్రజల కోరిక ఏదైతే ఉందో అది ఈ రోజుతో సాధ్యం కావడానికి ఫస్ట్ పునాది పడింది. ఈసారి కంపల్సరీ ఈ 5 సంవత్సరాల్లో మన కాంగ్రెస్ పార్టీ అనేది అభివృద్ధిలో కానీ, సంక్షేమంలో కానీ, పేదల పట్ల కానీ, రైతుల పట్ల కానీ, అలాగే ఉద్యోగులు కానీ, ఉద్యోగస్తులు కానీ అద్భుతంగా పరిపాలించబోతుంది. ఈసారి మీరే చూస్తారు, గత ప్రభుత్వాల కంటే కూడా ఈసారి వచ్చే కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వంలో అద్భుతంగా అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ చూడబోతున్నారు. అలాగే మన రేవంత్ రెడ్డి గారు భారీ మెజారిటీతో 2 చోట్ల కూడా గెలిచి ఒక మంచి ప్రపంచం లాంటిది సృష్టించబోతున్నారు. ఈసారి కనుక మన కాంగ్రెస్ పార్టీ అనేది అధికారంలోకి వస్తే డెఫినెట్గా మనకు పేదల పట్ల అనేది, రైతుల పట్ల అనేది బాగా ఆలోచించింది. అలాగే ప్రత్యేకంగా మహిళల పట్ల మాత్రం ఈసారి మంచి దృష్టి పెట్టి దాని మీద ఒక అద్భుతమైన పరిపాలన తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటూ. శ్రీకాంత్ గారు చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఫీలింగ్? మీ అందరి కష్టం అయితే ఇప్పుడు నిజంగా తీరింది, చాలా ఆనందోత్సవాల్లో ఉన్నారు, ప్రతి ఒక్కరి మొహంలో సంతోషం అయితే వెల్లువెత్తుతోంది. మీరు ఏమంటారు సార్, ఎలా ఉంది ఈ సెలబ్రేషన్? ఈ 30వ తారీఖు శ్రీకాంతాచారి గారు ఓయూలో మీకు అందరికీ తెలిసిన బాధాకరమైన విషయమే, ఆయన తెలంగాణ కోసం త్యాగం చేసిన రోజు డిసెంబర్ 3 రోజు ఆయన చనిపోవడం జరిగింది. ఈ విజయం శ్రీకాంతాచారి గారికి అంకితమని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్క అమరవీరుల ఆకాంక్ష 2014లో కాదు, ఈరోజు నెరవేరింది. ఎందుకంటే గద్దర్ గారు కూడా చనిపోయే ముందు చెప్పారు, కేసీఆర్ గారిని ఓడగొట్టిన రోజే ఆఖరి మాటలను కొంచెం సెంటిమెంట్తో చెప్పడం జరిగింది. నేను మాత్రం ఈ విజయం గద్దర్ గారికి, శ్రీకాంతాచారి గారికి, అదేవిధంగా మన తెలంగాణ కోసం అమలైన ప్రతి ఒక్కరికి ఈ విజయం అంకితం. అదేవిధంగా ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేసి రేవంత్ అన్న మీద నమ్మకంతో, రేవంత్ అన్న నమ్మి, కాంగ్రెస్ పార్టీని నమ్మి ప్రజలు ఓట్లేసేందుకు కార్యకర్తలకు, తెలంగాణ ప్రజలకు, అదే మాదిరిగా కంటెస్టెడ్ అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇక్కడైతే మనం గాంధీ భవన్లో చూడొచ్చు, మరి కాసేపట్లో రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు ఇక్కడికి. సీఎం అయితే రేవంత్ రెడ్డి అని కన్ఫర్మ్ అయిపోయింది. యాక్చువల్గా కార్యకర్తలు కూడా ఎక్కువగా ఆయనే సీఎం కావాలి అని కోరుకుంటున్నారు. ఇక్కడైతే అందరూ ఉన్నారు, ఒక్కసారి మాట్లాడేద్దాం. ఈసారి లేడీస్ ఫస్ట్, అందుకే లేడీస్ దగ్గరికి వెళ్ళిపోదాం. మేడం ఎలా ఉంది మేడం?
ఎలా ఉందేమో సునామీ సృష్టించి ఇంకెలా ఉందని అడుగుతున్నారు. అంగు బొంగు వస్తుందని చెప్పి వచ్చింది. అంగు బొంగు కాంగ్రెస్ కి వన్ సైడ్ ఇచ్చిరు తీర్పు. వన్ సైడ్ సుమాని రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా సునామీ సృష్టిస్తామని. ఇలా ఏమైంది? ఇలా కామారెడ్డిలో ఏమైంది? కేసీఆర్ పరిస్థితి ఫామ్ హౌస్ వదిలేసి ఇంకా పోవాలి చట్టబుట్ట చదువుకొని. 100% ఇలా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ప్రజల విజయము. కాంగ్రెస్ పార్టీ మహిళా పక్షపాతి, రైతు పక్షపాతి. మీరు గుర్తుపెట్టుకోవాలి. మేడం మహిళగా చెప్పండి, ఇప్పుడు మహిళలకు ఎలా ఉండబోతోంది కాంగ్రెస్ గెలుపు? 100% మహిళల పేరు మీదనే కదమ్మా. 55 ఇప్పుడు 6 గ్యారంటీస్ మహిళల పేరు మీదే కదా సోనియా గాంధీ గారు ఇచ్చిండ్రు. అది 100% అది అమల్లోకి వస్తుంది. 100% ఎవరు కాదని ఎవరు అవునని 100% మహిళల ఇచ్చిన హామీలు నెరవేరుస్తుంది. 10 హామీలు ఇస్తే 100 హామీలు నెరవేరుస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇలా బీఆర్ఎస్ పార్టీ చెత్త ఎట్లా కొట్టుకుపోయారు. ప్రజల తీర్పు అనేది ఎట్లుంటుంది అనేది ఇలా కేసీఆర్ చదివి చూసిరు. ఇలా నా అర్థమైంది. శాశ్వతంగా పోయి ఫామ్ హౌస్ లో పడుకోవాలి. జై కాంగ్రెస్. మేడం మీరు కూడా చెప్పండి మేడం. మేనిఫెస్టోలో అయితే చాలా వరాలు ఇచ్చేశారు. ఇప్పుడు అవన్నీ నిలబెట్టుకునే టైం వచ్చేసింది. ఏమంటారు? ఎలా ఉంటుంది? మా కాంగ్రెస్ 6 హామీలు మహిళలకు అని చెప్పిన తర్వాత కేసీఆర్ గారు 400 గ్యాస్ సిలిండర్ అని చెప్పిండు. మరి ఆ చెప్పేదేదో 10 సంవత్సరంలో ఎందుకు ఇవ్వలేదు? భయం పట్టుకొనే ఆయనకు గ్యాస్ సిలిండర్ కూడా 400కి ఇస్తున్నా అని చెప్పిండు. 400కి అన్నోడు 10 సంవత్సరాల నుంచి ఎందుకు సిలిండర్ ఇవ్వలేదు? మరి ఆ బుద్ధి ముందే ఉండాలి కదా. మేము ప్రకటించినాక మా హామీలనన్నీ కాపీ కొట్టి ఆయన చెప్పి ఏదో లబ్ధి పొందాలని చూసిండు. ప్రజలు చాలా మేధావులు, గొప్పవాళ్ళు. మహిళలకే కాదు, సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ఏ విధంగా అయితే చెప్పిన హామీలన్నీ నెరవేరుస్తారు. ఆ కర్ణాటకలో ఏం చేస్తలేరని చాలా అబద్ధాలు మాట్లాడినరు. మా వాళ్ళు కావాలంటే మిమ్మల్ని ఫ్లైట్లో కూడా బుక్ చేస్తాం, తీసుకుపోయి చూపిస్తామని చెప్పిర్రు. అయినా కానీ కేసీఆర్ గారు, కేటీఆర్, హరీష్ రావు చాలా అబద్ధాలు చెప్పిర్రు. కరెంటు 3 గంటలే ఇస్తారని చెప్పిర్రు. కానీ ప్రజలు మా రేవంత్ అన్న చెప్పినటువంటి మాటని, రాహుల్ గాంధీ గారి మాటని, ప్రియాంక గాంధీ మాటని నిలబెట్టుకుంటామని ముందు రాబోయే రోజులలో ఇచ్చిన హామీలన్నీ తప్పకుండా అమలు చేస్తారు. చెప్పని హామీలు కూడా ఇంకా చాలా నెరవేరుస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఒకే ఒక్కటి చివరిగా ఒక్క ప్రశ్న. మీరు ఇప్పటి వరకు ప్రతిపక్షంగా ఉన్న వాళ్ళు ఇప్పుడు అధికార పార్టీ అయిపోయారు. ఎలా అనిపిస్తుంది మీకు? మేడం ఇది చాలా ఆనందంగా ఉంది. ఒక విషయము చాలా ఆనందంగా ఉన్నది. కానీ ఈ ఆనందము మాకు 2 సంవత్సరాల నుంచి నడుస్తూనే ఉంది. ఈ ఆనందము 2 సంవత్సరాల నుంచి నడుస్తూనే ఉంది మాకు. రాహుల్ గాంధీ గారు హాస్యాసుడు పాదయాత్ర చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు స్టెప్ బై స్టెప్ కొట్లాడుకుంటా గెలుచుకుంటూనే వస్తున్నాము. రేపు ప్రైమ్ మినిస్టర్ కూడా ఆ నెలలో డిక్లేర్ అయిపోతుంది. తెలంగాణలో సోనియమ్మ రుణం తీర్చుకున్నాము అని మా గట్టి నమ్మకంతో మేము చెప్తున్నాం ప్రజలు. ఓకే రైట్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. ఇంకా కంగ్రాచులేషన్స్. बोकल भैया थोड़ा पीछे दो यार। लगाओ इधर पलटो